హాయ్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. ఇందులో ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చా, అది కూడా చూసేయండి. ఐస్ క్రీమ్ 2 కి అక్కడ వెళ్తే స్టార్టింగ్ జర్నీ ఆల్మోస్ట్ జర్నీ ఇప్పుడు ఒక 12-13 ఇయర్స్ అరౌండ్ 10 years. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 years అవుతుంది. 15 years. ఈ 15 years లో గట్టిగా కౌంట్ చేస్తే ఒక 15 మూవీస్ ఉంటాయా? 20 movies, 15 to 20 మూవీస్. అంతే అంతే అంతే. ఎందుకని ఇంత అంటే మీరు చూస్ చేసుకోవటం అలా చూస్ చేసుకుంటున్నారా? మీ వరకు రాలేదా చూస్ చేసుకోవడం అనే కంటే ఏంటి రూల్ అసలు అంటే 15 years లో ఎన్ని సినిమాలు చేస్తే సినిమాలు చేసినట్టు, అది నాకు ఆన్సర్ చెప్పండి మీరు. అంటే ఉంటుంది కదా కొంతమందికి, ఒక మూవీ హిట్ అయింది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇంకొన్ని మూవీస్ చేస్తూ ఉంటారు. సో నేను ఎలా చూస్తానంటే సినిమా ఇండస్ట్రీ కానీ మూవీస్ కానీ ఎనీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవి మనల్ని డిఫైన్ చేయకూడదు. మనం అంటే మనకు ఉన్న కమర్షియల్ స్టఫ్, అంటే ఇప్పుడు మనకున్న వస్తువులు కానీ కెరియర్ కానీ ఎవ్రీథింగ్ మనకి పనికి వచ్చేవి, మనం వాటికి బానిస అవ్వకూడదు. సో నేను ఒక సంవత్సరంలో 100 సినిమాలు చేసినా, 10 సంవత్సరాలలో 2000 సినిమాలు చేసినా ఇది కాదు. నేను చేస్తున్న పని నేను యాజ్ అ మనిషిగా ఎంజాయ్ చేస్తున్నానా, నేను ఏమన్నా దీని నుంచి నేర్చుకుంటున్నానా, దీనివల్ల నేను ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నేను ఇప్పుడు నాకు ఒక సినిమాలో యాక్టింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి, ఒక స్టోరీ రాసేటప్పుడు వచ్చే ఆనందం ఒకటి, ఫ్రెండ్స్తో కలిసి తిరగడం ఆనందం ఒకటి, కుక్కతో కూర్చొని గంట టైం స్పెండ్ చేస్తే ఆనందం ఒకటి. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ లైఫ్. సినిమా ఇండస్ట్రీ నా సంతోషానికి ఒక పార్ట్, సినిమానే నా జీవితం కాదు. సో మీరు ఎన్ని మూవీస్ చేశారు అంటే నేను ఇంతకన్నా ఆన్సర్. ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఫైనాన్షియల్ గా ఎలా సర్వైవ్ అవుతున్నారు? మల్టిపుల్ వేస్. ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంటే మూవీస్ వస్తాయి, మళ్ళీ యాంకరింగ్ చేస్తుంటా, అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్. నన్ను మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారో నేను అలా పోయి చేసేస్తుంటా. ఇట్ డిపెండ్స్. అంటే డబ్బులు కావాలి అనుకుంటే 100 resources ఉంటాయి. చైల్డ్హుడ్ దగ్గర నుండి వద్దాం. ఏమైంది అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? చైల్డ్హుడ్ దగ్గర నుంచి వద్దాం అంటే యాక్చువల్గా అప్పుడున్న జనరేషన్, అంటే అప్పుడే ఒక 15 years అవుతుంది కాబట్టి ఒక జనరేషన్ చేంజ్. ఇప్పుడు జనరేషన్ వేరు, దీని గురించి మాట్లాడలేదు. అప్పుడున్న జనరేషన్ కి యాక్చువల్లీ ఒక అమ్మాయి ఇంట్లో ఒప్పించడమే పెద్ద టాస్క్. ఇండస్ట్రీకి రావాలి అనేదే పెద్ద బూతు. ఇంకొకటి అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, పోనీ మనం ఫైనాన్షియల్ గా ఒక స్టేబుల్ గా అయినా ఉండాలి. వచ్చి ఇక్కడ ఫైనాన్షియల్ గా అయితే దమ్ అయిపోతుంది పైసలు లేకపోతే. అంతే కదా. ఈవెన్ జెంట్స్ విపరీతంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇలా చేసాం అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ బేసిస్ పైన అసలు ఇక్కడికి రావాలి అని డిసైడ్ చేసుకున్నారు? ఇంట్లో ఎలా ఒప్పించారు? 2 విధాలుగా మన నమ్మకం అనేది మనం తీసుకెళ్తుంది. ఒకటి సమాజం మీద నమ్మకం, ఒకటి మన మీద మన నమ్మకం ఒకటి. ఓకే. నాకు సమాజం మీద నమ్మకం ఎంత పెట్టుకోవాలి అనే క్వశ్చన్ కి నాకు ఎప్పుడు క్లారిటీ రాలేదు. ఎందుకంటే దెబ్బలే చాలా తగిలాయి. అంటే బయటకు వచ్చాక ఒక లాస్ట్ 15 years నుంచే బయటికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు సేఫ్ ఫీలింగ్ రాలేదు. డిపెండ్ అవ్వగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ లేదు. ఇది ఎప్పుడు లేనప్పుడు నేను నా మీద కాన్ఫిడెన్స్, అంటే వేరే వాళ్ళని నమ్మడం ఎంత అనే క్లారిటీ మనకు లేనప్పుడు మన మీద మనం ఎంత ట్రస్ట్ చేయగలుగుతాం, నేను ఎంత నా మీద డిపెండ్ అవ్వగలుగుతా, ఒకరి ఇంటెలిజెన్స్ని అసెస్ చేసే ఇంటెలిజెన్స్ నాకెంత ఉంది మీద నేను వర్క్ చేయాలి. either you live for people or you live for yourself. మన కోసం మనం బ్రతకాలి అని అర్థమయ్యేదాకా మనుషుల కోసం బ్రతుకుతారు, మన కోసం అని అర్థమైనప్పుడు మన కోసం బ్రతుకుతారు. నా అదృష్టం ఏంటంటే చిన్నప్పుడే సొసైటీలో పడిపోవడం వల్ల తొందరగా క్లారిటీ వచ్చింది లైఫ్. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి లేని కాన్ఫిడెన్స్ ప్రపంచమే నేర్పించేస్తుంది, జీవితం నేర్పించేస్తుంది, టైం నేర్పించేస్తుంది. చిన్నప్పటి సొసైటీలో పట్టడం అంటే ఏ ఏజ్ లో? అంటే 25. ఓకే. 25 వాజ్ ఆల్ అలోన్. కాకపోతే ఇప్పుడు 25 people కూడా ఇండిపెండెంట్ ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి నేను ఏమేమి చేసినానో అవన్నీ చేస్తున్నారు. బట్ దెన్ సోషల్ గా ఫ్యామిలీ వైజ్ గా సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చి బతికితే ఈజీ, అంటే ఈజీ కాదు, కంపేర్డ్ ఇట్ ఈస్ బెటర్. ఆ టైంలో చాలా డేంజరస్ ఉండేది, ఇప్పుడు కొంచెం ఊపిరాడుతుంది. అలా చాలా 10 years అయితే చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఎవరు నమ్మాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఏం బట్టలు వేసుకుంటే తప్పవుతుందో తెలీదు. అంటే అందరూ నువ్వు బాగున్నావా అనే విషయాన్ని పట్టించుకోరు,
నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు ఇలా వేసుకున్నావు, నువ్వు ఎందుకు ఇలా తిన్నావు, నువ్వు వేరే రిలీజియన్తో ఎందుకు మాట్లాడావు, ఇవే క్వశ్చన్స్. నీ మనసు హ్యాపీగా ఉందా లేదా ఎవరికి ఫరకపడదు. ఓకే. సో ఈ లొల్లిల్లో నుంచి దూరం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోలేట్ అయిపోయినా నేను లైఫ్లో. ఏంటంటే ఫస్ట్ నాన్ సెన్స్ ఎక్కువ ఉంది సొసైటీలో. అమ్మ ఏం చేయాలి, అమ్మ ఏం తినాలి, అసలు అడిగి తిండి గతి లేకున్నా పర్లేదు కానీ నీకు అడ్వైస్ మాత్రం ఇచ్చేస్తుంటాడు. సొసైటీ గురించి చెప్తున్నాను నేను. సో ఈ కేవాస్ని కట్ చేయాలి ఫస్ట్. నాకేం చేయాలో చెప్పకూడదు ఎవరు, నాకేం చేయాలో నాకు తెలియకపోవచ్చు, నేను తెలుసుకుంటుంది, నువ్వు తెలిపకూడదు. సో ఐ హ్యాడ్ టు కట్ మై సెల్ఫ్ ఫ్రమ్ సొసైటీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. నేను ఎక్కువ లోన్గానే ఉండేదాన్ని. కొన్ని రోజులైతే 3 years అయితే లిటరల్గా హౌస్ అరెస్ట్ చేసేసుకున్నా బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్. బట్ లైఫ్లో నొప్పి పరిచయం అయిన తర్వాత, లోన్లీనెస్ పరిచయం అయిన తర్వాత అసలు జ్ఞానోదయం అవుతుంది మనిషికి. సో బాధతో స్టార్ట్ అయినా కూడా మంచి జరిగింది. ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ వాజ్ ఐసోలేషన్. ఓకే. అని నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు మీరు. పేరెంట్స్ని ఎలా ఒప్పించారు? పేరెంట్స్ని ఒప్పించలేకపోయినా నేను. అందుకే కదా అవుట్ ఆఫ్ హౌస్. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఇప్పటికి చాలా సార్లు చెప్పానండి. నాకు మమ్మీ డాడీ ఉన్నారు, డివోర్స్ అయిపోయింది, 5 చెల్లెళ్ళు ఉన్నారు, ప్రపంచం మొత్తం బతికేస్తాం. ఫస్ట్ డాటర్ మీరు? యా. ఓకే. మీరెన్నో డాటర్ మీ ఇంట్లో? ఓన్లీ వన్ డాటర్. ఓన్లీ వన్ డాటర్. లక్, అదృష్టం. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చేసారు బయటికి? 25, 26. 25 ఉన్నప్పుడు వచ్చేసారు. ఓకే. అప్పటి నుంచి సింగిల్. అసలు అక్కడ వరకు ఎలా వెళ్ళారు? ఆడిషన్స్ వరకు, ఐస్ క్రీమ్ 2 ఇంతకు ముందు యాంకరింగ్ అవి చేశారు, సాక్షిలో కూడా వర్క్ చేసినట్లున్నారు కదా. ఓకే. అంటే నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం అప్రోచ్ అవ్వాలి ఏం తెలీదు. లైక్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ మీడియా, ఇవేం తెలీదు. అంటే పెద్దగా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా ఇంట్లో సపోర్ట్ అస్సలు జీరో. ఫిల్మ్స్ అంటేనే కట్. నేను సంగీతం నేర్చుకుంటా అంటే పేరుకి నేర్చుకోమన్నారు, కొన్ని రోజులు వెళ్ళాను, దాని తర్వాత చేయలేదు. పాటలు పాడి ఒకసారి వినిపిస్తే పగలగొట్టేస్తారు సీడీ డాడీ. పగలగొట్టేసి నేను పాడినవి ఫ్రెండ్స్తో జామ్ చేసి రికార్డ్ చేసినవి చూడు నేను పాడానని ఫస్ట్ ఎక్సైట్మెంట్లో వినిపిస్తాం కదా, ఫస్ట్ టైం ఎవర్. అది పగలగొట్టేసి ఇంకోసారి యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అటు సైడ్ వెళ్ళకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. సో ఇంట్లో డాడీ చెప్పిందే నడవాలి కాబట్టి అట్లా ఇంకా ఎప్పుడు చెప్పలేకపోయా. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ వాజ్ కమింగ్ అవుట్ నుంచే. బయటికి వచ్చిన తర్వాత ఆడిషన్లు ఇవ్వడం. ఫస్ట్ ఏమనిపించింది అంటే సింగర్ తర్వాత యాక్టర్ తర్వాత ఫస్ట్ నేను ఏం చేయగలుగుతానో నాకు క్లారిటీ రావాలి. ఈ సొసైటీలో ఎలా కోపప్ అవ్వాలి, జాబ్లు ఎలా ఉంటాయి, జాబ్లో జాయిన్ అయిన తర్వాత అంబియన్స్ ఎలా ఉంటుంది, సరౌండింగ్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్, భయాలు ఎక్కువగా వచ్చాను నేను. సో ఫస్ట్ సాక్షి అయితే సేఫ్ అనిపించింది. సాక్షి టీవీలో కొన్ని ఛానల్స్కి ఆడిషన్స్ ఇస్తూ సాక్షి మేడ్ మీ ఫీల్ సేఫ్. అమ్మాయ ఇక్కడ ఎవరు బాధ పెట్టరు, కొట్టరు, భయపెట్టరు, తప్పుగా ముట్టుకోరు. సో ఐఎమ్ ఫీలింగ్ సేఫ్ హియర్. అంతకుముందు మూవీ ఆడిషన్స్ ఇచ్చాను కానీ ఉన్న ఎక్స్పీరియన్సెస్ వల్ల నాకు భయం వచ్చేసింది, ఒక్కదాన్ని ఎక్కడ తిరగకూడదు, ఇట్ ఈస్ నాట్ సేఫ్ అన్న క్లారిటీ వచ్చింది. సో నాకు ఎక్కడ సేఫ్ ఫీలింగ్ ఉందో, ఎవరితో సేఫ్ ఫీలింగ్ ఉందో వాళ్ళ త్రూవే, వాళ్ళ వరకే అలా తిరుగుతూ షార్ట్ ఫిల్మ్స్ చేసా. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ యాంకరింగ్ మనీ కోసం చేస్తాను. సో షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఐస్ క్రీమ్ 2 కానీ ఆడిషన్స్కి పిలిచి అలా. సో నేను ఏంటంటే ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నా అంతలు నేను ఆడిషన్స్కి వెళ్ళడం మానేసా. ఈ రోజుకి కూడా నా అంతలు నేను ఎవరిని అడగను, ఎక్కడికి వెళ్ళను. ఎవరైనా పిలిస్తే వాళ్ళంతా వాళ్ళు కాల్ చేస్తాను. అంటే నేను ఆలోచించా, నేను వెళ్తే కదా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం వస్తున్నాయి, వాళ్ళంతా వాళ్ళు పిలవడానికి నేను ఏం చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఆల్ ద టైమ్. సో నేను వెళ్ళడం కాకుండా నా దగ్గర రావాలి అనే కసి కోరిక తీరాయి. ఫీమేల్ గా యాజ్ యాక్ట్రెస్ గా ఒక అమ్మాయికి టాలెంట్ ఉంటే సరిపోదా ఇండస్ట్రీకి రావడానికి? టాలెంట్ ఏముంది, మన భారతదేశంలో స్ట్రిక్ట్ కన్జర్వేటివ్ పేరెంట్స్ కి పుట్టిన ఏ పిల్లలైనా యాక్టింగ్ టాలెంట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి, పీపుల్ ప్లీజర్స్. మనం అంతా కన్సర్వేటివ్ కంట్రీలో పీపుల్ ప్లీజర్సే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, బట్టలు చక్కగా వేసుకో, తల దించుకో, ఇవన్నీ ఇట్లా ఏంటంటే మనం యాక్టింగే చేస్తున్నాం జీవితంలో, అందరం యాక్టింగే చేస్తున్నాం. నా బాధ ఏంటంటే నాకు జీవితంలో యాక్టింగ్ చేయాలని లేదు, చేస్తే స్క్రీన్ మీద చేయాలని ఉంది. ఇన్ని స్కిల్స్ ప్రపంచం ఎలాగో నేర్పించింది, దానికి పైసలు తెచ్చుకుంటాం, లైఫ్లో బతుకుదాము, స్క్రీన్ మీద యాక్టింగ్ చేద్దామని అలా. సో అదొక్కటి సరిపోదు, యాక్టింగ్ ఒకటి సరిపోదు. యాక్టింగ్ చాలా మంది అందరికీ వచ్చే యాక్టింగ్, బట్ బిజినెస్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్. ఇప్పుడు మనము యాక్టింగ్ అనేది నా ప్రోడక్ట్, వాట్ కెన్ ఐ సెల్ అబౌట్ మై సెల్ఫ్, యాక్టింగ్. అది ఎలా సేల్ చేయాలి, దానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, ఇంటర్వ్యూస్ ఇస్తాయో లేదంటే షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాయో. అంటే సినిమా ఇండస్ట్రీకి నిన్ను పెట్టుకుంటే
యువర్ సెల్లబుల్ మెటీరియల్ నువ్వు పెట్టుకోవడం వల్ల బిజినెస్ అవుతుంది అనే ఒక ఐడియా క్రియేట్ చేయగలిగే ఇంటెలిజెన్స్ ఉండాలి ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ ఉండేది, కానీ నేను టూ మచ్ పీపుల్ ప్లీజర్లో నా పొటెన్షియల్ని రెస్పెక్ట్ చేయలేదు అన్న క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ లైక్ అ విక్టిమ్ ఐ స్టార్టెడ్ ఫీల్ లైక్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ ఇంటెలిజెన్స్. సో సెల్ఫ్ గ్రోత్ ఈస్ బెటర్ దాన్ కంప్లైనింగ్ అనిపించింది. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ అండ్ చేంజ్ మై లైఫ్. రీసెంట్ గా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేశారని విన్నాం. రీసెంట్ ఏం కాదు, లాంగ్ టర్మ్ నుంచే ఉన్నాయి. దేని వల్ల? బేసిక్ గా నాకు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది. అయితే చాలా ఇయర్స్ అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది నాకు తెలీదు. సో ఒక 10 years బెడ్ రిడన్ ఉండే నేను. మీనింగ్ కూడా తెలియదు నాకు. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఫ్యూచరిస్టిక్ డిసీజెస్. సో మన అంటే ఒక మిలీనియల్ జనరేషన్ 80s 90s లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే మేజర్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఇంత ఎకనామికల్ ప్రెషర్ ఉండేది కాదు. ఫ్యామిలీలో ఒక్కరు జాబ్ చేస్తే ఫ్యామిలీ అంతా బతికేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీలో అందరు చేసినా సరిపోని పరిస్థితి. సో దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ వర్క్ చేయడం, ఎక్కువ వర్క్ చేయడము, బయట ఎక్కువ ఉండడం, ఏమంటారు కూర్చొని వర్క్ చేయడం ఎక్కువైంది, రాత్రులు మేల్కోవడం ఎక్కువైంది, టైంకి తినకపోవడం ఎక్కువైంది. సో ఒక్కసారి ఎలక్ట్రిసిటీ ఇన్వెన్షన్ తర్వాత నుంచి ఏమైందంటే మన సొసైటీలో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంతకు ముందు ఏంటి, సాయంత్రం కాగానే పడుకునేవాళ్ళు 8-9 కల్లా మొత్తం ప్రపంచం పడుకునేది. ఇప్పుడు 24 hours నడుస్తుంది, కానీ మన బాడీ 24 hours కోసం డిజైన్ చేయబడ్డది కాదు. వీ నీడ్ రెస్ట్. నువ్వు ఎంత కాదన్నా మనకు తిండి, నిద్ర, ఊపిరి ఇవన్నీ ఎంత అవసరం, నిద్ర అంతే అవసరం. బట్ ఆ నిద్ర అనేది బిస్కెట్ అయింది. దానివల్ల మనకి బాడీలో నెగిటివ్ హార్మోన్స్, కార్టిసోల్ అనేది ఇట్లా ప్రొడ్యూస్ అవుతాయి. సో నెగిటివ్ హార్మోన్స్ 3 నెలల కన్నా ఎక్కువ బ్రెయిన్ తీసుకోలేదు. 3 months కన్నా ఎక్కువ కార్టిసాల్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. అయితే ఆ న్యూరాన్స్ అనేవి బాడీ మీద పుష్ చేసేస్తాయి. సో ఆ సిచ్యువేషన్ ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే డిప్రెషన్ వల్ల, నెగిటివ్ థాట్స్ వల్ల వచ్చే ఫిజికల్ డిసీజెస్. సో మాది డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉండడం వల్ల చైల్డ్హుడ్ ట్రామా అనేది ఒకటి ఉంది నాకు. అది నేను చాలా రీసెంట్ లాస్ట్ 6 months బ్యాక్ నాకు తెలిసింది. అంటే ఓకే, నాకున్న ఈ బ్యాక్ పెయిన్ అనేది డిప్రెషన్ వల్ల కూడా వచ్చింది అనేది షాకింగ్ ఉండే. అంటే ఇలా కూడా అవుతుందని నాకు తెలీదు. ప్రతిసారి దీనివల్ల దానివల్ల అని 1,00,000 రీజన్స్ చెప్పినా కూడా ఏది కన్విన్స్ అవ్వలేకపోయా. ఎందుకు అవుతుంది అని నా సోల్ చాలా ప్యూర్ సోల్, నేను ఒకరికి తలిచి కూడా హాని చేసే మనిషిని కాదు. అలా అని చెప్పి ఏది పడితే అది తినను, జంక్ ఫుడ్ తినను, చాలా క్లీన్గా తింటాను నేను. ఫ్రూట్స్, జ్యూసెస్ వీటి మీదే ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా లైఫ్ స్టైల్ అట్లా ఉండే. ఎక్కువ డీటాక్స్ చేస్తుండే ఇంట్లో, అంటే కొంచెం ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ ఉండేది. సో సాత్విక్ ఫుడ్ అని, ఇంటెస్టైన్ క్లెన్జింగ్ అని ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళం. అంటే ఒక హెల్దీ బాడీకి కావాల్సినవన్నీ. ఐ వాజ్ అ యోగా టీచర్. ఇన్ని పెట్టుకొని నాకు ఇంత మేజర్ ఇష్యూ ఎందుకు ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. డాక్టర్స్ 1,00,000 రీజన్స్ చెప్పినా దట్ కుడ్ నెవర్ సాటిస్ఫై మై మైండ్. బట్ వెన్ ఐ కేమ్ టు నో ఇది ఒక సైకోసోమాటిక్ సిచ్యువేషన్ ఉంటుంది, డిప్రెషన్ వల్ల ఫిజికల్ ఇలా అవుతుంది, మళ్ళీ ఇది హీల్ అవ్వాలంటే ఫస్ట్ ట్రామా హీలింగ్ అవ్వాలి, మెంటల్గా హీల్ అవ్వాలి, దాని తర్వాత ఇది హీల్ అవుతుంది అనే క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే ఫైన్ అని ఇలా షాక్లో ఉండే. సో చాలా మంది డాక్టర్స్ ఏంటి 3 years బ్యాక్ చెప్పేశారు కి మ్యాక్సిమం ఇంకొక 5 years బతుకుతాను అని. ఒక 4-5 డాక్టర్స్ చెప్పేశారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మళ్ళా రూమటాలజిస్ట్ ఒకరు ఇలాగే చెప్పారు, ఆయుర్వేద డాక్టర్ చెప్పారు, హోమియోపతి డాక్టర్ చెప్పారు. అలా జస్ట్ బ్యాక్ పెయిన్ కి అంటే ఎక్స్ట్రీమ్, నాది చాలా సివియర్ సిచ్యువేషన్. స్పైనల్ కార్డ్ లో డిస్క్లు ఉంటాయి కదా, అవి ఒకటి ఫ్యూజ్ అయిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ 1 disc ఈస్ ఫ్యూజింగ్. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి ఆన్సర్స్ ఎప్పుడు ఇవ్వలేదు. బట్ రీసెంట్లీ సైకాలజీ, థెరపీ ఇవన్నీ వచ్చిన తర్వాత నౌ ప్రపంచం మొత్తం సైకాలజీ గురించి, థెరపీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీని క్లారిటీ వచ్చింది. సో దీనివల్ల బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి, యోగా కరెక్ట్గా టైంకి పడుకోవడం, అసలు అన్ని ఈక్వేషన్స్కి బాబ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏంటంటే టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. మనం అది బ్రేక్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్డమైన డిసీజెస్ అన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు రీఅలైన్ మై లైఫ్. సో నైట్ స్లీప్ ఒకటి, ఇన్సోమ్నియా అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిద్ర లేదు నాకు. అంటే రాత్రులు పడుకోను, తక్కువ పడుకుంటే డేస్ పడుకుంటా, లేదు అంటే అసలు నిద్రనే రాదు. ఎందుకని? డిప్రెషన్, కార్టిసాల్. సో బేసిక్ గా యాజ్ ఎ చైల్డ్ ఫస్ట్ 10 years మీ లైఫ్ లో సరైన ప్రేమ, అంటే కొట్టినా తిట్టినా అది అబ్యూస్, పట్టించుకోకపోవడం కూడా అబ్యూసే. అంటే ఇప్పుడు చాలా జనరేషన్లో ఏమవుతుందంటే పేరెంట్స్ అందరూ వర్క్ చేస్తున్నారు,
డబ్బులు సంపాదిస్తే గానీ ఇల్లు గడవదు. కానీ చైల్డ్ కి ఒక మదర్ ఫాదర్ ఇద్దరు 10 years వరకు 100% టైం ఇవ్వాలి. 10 years అట్లీస్ట్ ఇప్పుడు ఒక 1 year 2 years కూడా ఇవ్వగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, దాని వల్లనే ట్రామా వచ్చేది. ఎక్కడ చూసినా మొబైల్స్ తోనే బతికేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, అదంతా ట్రామా. నెక్స్ట్ జనరేషన్ ట్రామా ఎలా ఉంటుందో కళ్ళతో చూస్తున్నా. ఓకే, సో ఇలా ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఆలోచిస్తుంటా ఎప్పుడు. బట్ ట్రామా హీలింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఓపెన్ మై మైండ్, ఓపెన్ మై హార్ట్. లైఫ్ లో ఎప్పుడు హోప్ ఉండేది కాదు. అంటే ద కైండ్ ఆఫ్ పెయిన్ ఐ హ్యావ్, లేవలేను, కదలలేను అసలు. నేను బయోలాజిక్స్ అని ఇంజెక్షన్స్ తీసుకుంటా. ఓకే, ఆ ఇంజెక్షన్ ఒక 2 injections per month అవుతాయి. అది లేకపోతే అసలు కదలలేను నేను ఇంకా. సో ఇప్పుడు టార్గెట్ ఏంటంటే కంప్లీట్ గెటింగ్ బ్యాక్ టు ఒక 1 year. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి నేను చేయాల్సినవి హెల్త్ తో. సో ఐమ్ ఆన్ ఇట్, ఐమ్ ఆన్ ఎ జర్నీ ఆఫ్ రికవరీ.